Hello viewers, welcome back to our channel All in One Film Updates. రివ్యూ ఆఫ్ ద డే లీవ్ ద ఓల్డ్ బిహైండ్. ఈ మూవీ అయితే తెలుగుతో పాటు మల్టీ లాంగ్వేజెస్ లో అయితే నెట్ఫ్లిక్స్ లో డైరెక్ట్ ఓటీటీలో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా వావ్ అని చెప్పలేను కానీ ఒక మంచి హై ఇంటెన్సివ్ ఎంగేజింగ్ మూవీ ఇది. మూవీ అయితే చాలా బాగుంది. హార్ట్ బీట్ దగ్గని కొట్టుకునే విధంగా ఇంటెన్సివ్ సీన్స్ తో చాలా బాగుంది మూవీ. ఇంకా ఇలాంటి యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి. ఇంకా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మాత్రం స్టోరీ ప్లాట్ గురించి చెప్పి నేనైతే స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా సస్పెన్స్ తో అయితే చాలా మిస్టీరియస్ గా ఇంటెన్సివ్ గా అయితే సాగుతుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే సస్పెన్స్ క్లైమాక్స్ తో టెర్రర్ సీన్స్ తో అయితే మ్యూజిక్ టెన్షన్ తో అయితే సూపర్ గా ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే. నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్ మ్యూజిక్ ఫ్రెండ్స్. మ్యూజిక్ అయితే ఒక టెర్రర్ గా ఇంటెన్సివ్ గా అయితే కొట్టారు మ్యూజిక్ సీన్స్ కి తగ్గట్టుగా. అండ్ ఆ మ్యూజిక్ ఎలా ఉంటదంటే నాయన ఏం జరుగుతుందిరా నెక్స్ట్ అనిపించే విధంగా ఉంటది. అండ్ నెక్స్ట్ టాప్ నాచ్ స్క్రీన్ ప్లే ఫ్రెండ్స్. స్క్రీన్ ప్లే ఎట్టుంటదంటే ఎంత స్లోగా ఇంటెన్సివ్ గా చూపిస్తాడంటే ఆ స్క్రీన్ ప్లే ఎంత యూనిక్ గా ఉంటదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అండ్ ఒక సీన్ అయితే చెప్తాను. మూవీలో అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఒక వ్యక్తి అయితే యాపిల్ ట్రీ కింద కూర్చో ఉంటాడు. యాపిల్ అయితే కింద పడుతుంది. అతనైతే తీసుకొని తింటాడు. అండ్ ఫస్ట్ బైట్ కి స్లోగా, సెకండ్ బైట్ ఇంకా స్లోగా, థర్డ్ బయట ఇంకా స్లోగా చూపిస్తారు. అండ్ మ్యూజిక్ అయితే ఈ లోపల మనకి ఎన్ని ఐడియాస్ తెచ్చేస్తుంది అంటే అది తింటే చచ్చిపోతాడా లేకపోతే చిట్టుబడి చచ్చిపోతాడా ఏం అర్థం కాదు. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఇమాజినేషన్స్ అయితే మ్యూజిక్ అయితే క్రియేట్ చేస్తుంది. మెయిన్ గా స్క్రీన్ ప్లే కి మ్యూజిక్ తోడై 100 ఆలోచనలు అయితే క్రియేట్ చేసేది. ఇట జరుగుతుంది అట జరుగుతుంది ఏదో ఒక చూపించే సావరా అనిపిస్తుంది. అలాంటి సస్పిషియస్ సస్పెన్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా అయితే ఆడియన్స్ మైండ్ లో అయితే గ్రాప్ అవుతుంది. ఇంకా స్టోరీ, నెరేషన్ వీటితో పాటు ఇంప్లిమెంట్ చేసిన విధానము, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, ఎడిటింగ్ గానీ చాలా సూపర్ గా అయితే ఇంప్లిమెంట్ అయ్యాయి మూవీలో. మూవీ అయితే సెకండ్ హాఫ్ నుంచి కొంచెం చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మినిమం టెక్నాలజీ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే మూవీ అయితే ఎక్సలెంట్ గా అర్థమవుతుంది. మెయిన్ గా మూవీకి తెలుగు డబ్బింగ్ ఫ్రెండ్స్. తెలుగు డబ్బింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇంకా నెగటివ్స్ చూసుకుంటే మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో వచ్చే అనవసరం లేని సీన్స్ అయితే పెట్టారు. అండ్ ఆ సీన్స్ పెట్టకుండా ఇంకొంచెం కానీ ఏదైనా యాడ్ చేస్తుంటే బాగుండు అనిపించింది. అవేంటనేది మీరు మూవీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈతన్ హౌకే వద్దు, ఈతన్ ఆవకాయ అంటే మాత్రం బాగుంటది. ఎందుకంటే ఆవకాయ టేస్ట్ మనందరికి తెలిసిందే, ఒక కొంచెం కారంగా డిలీషియస్ గా ఉంటది. ఆ విధంగా ఉంటది అతని పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మార్షల్లా ఆలీ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అయితే మనం ఫస్ట్ హాఫ్ లో నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. ఇతని క్యారెక్టర్ గురించి మనం ఏదేదో ఊహించేసుకుంటామో దానికి డిఫరెంట్ గా భిన్నంగా అయితే ఉంటది ఇతని క్యారెక్టర్. మెయిన్ గా హీరోయిన్ కి వైఫ్ గా చేసిన తన క్యారెక్టర్ అయితే డిఫరెంట్ గా అయితే ఉంటది. అనుమానం ముందు పుట్టిందా తను ముందు పుట్టిందా అనే విధంగా ఉంటది తన క్యారెక్టరైజేషన్. ఇంకా కొన్ని సీన్స్ అయితే మనకి టెరిఫిక్ గా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటాయి. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే పంచాయతీ సీన్ అయితే మిస్ అయిపోయావు ఫ్రెండ్స్. అండ్ హీరో అయితే ఎంజాయ్ చేద్దామా అని ఒక మాట అయితే అంటాడు. అండ్ మనకు పావు గంటే టైం ఉంది అంటాడు. అప్పుడు హీరో వచ్చి నాకు అది చాలు అంటాడు. అక్కడ ఫ్లాంతర్ బగిడి సీన్ అయితే మనం మిస్ అయిపోయాం ఫ్రెండ్స్. ఆ సీన్ అయితే తీసేశాడు. అండ్ దాని వల్ల అయితే నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను ఫ్రెండ్స్. తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుంటే ఒక సీన్ లో ఒక డైలాగ్ అయితే ఉంటది. నీ భారీ మాటలు తప్పితే ఊర్లో వాళ్ళందరూ మాటలన్నీ నమ్మతావంటది. ఆ డైలాగు, ఆ కాన్వర్సేషన్ గానీ ఎంత నీట్ గా ఉంటదంటే చాలా బాగుంటది. మేర్షల్లా ఆలీ ఒక డైలాగ్ ఉంటది, రొసరొసలు ఆడుతున్నారంట. నాయన ఈ పదాలని యాడ్ నుంచి పెట్టారా మీరా. ఒక షిప్ అయితే బీచ్ మీదకైతే వచ్చేస్తుంది. ఆ సీన్ అయితే ఎంత ఇంటెన్సివ్ గా చూపించాడంటే వేరే లెవెల్ ఫ్రెండ్స్ అయితే. అండ్ ఇంకో సీన్ లో అయితే మార్షల్లా ఆలీకి అయితే ఒక చెయ్యి అయితే దొరుకుతుంది. ఆ సీన్ చూసినప్పుడు ఆ మ్యూజిక్ కి, ఆ బీజిఎం కి ఎవరైనా మర్డర్ చేసి ఆడ పెట్టారేమో అనిపిస్తుంది. బట్ ఆ సీన్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. మీరు చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. అసలు మనం అందరం గెస్ చేసేది ఒకటైతే వాడు చూపించేది ఒకటి. ఇలాంటి సీన్స్ అంతా చాలా అయితే బాగున్నాయి మూవీలో. ఓవరాల్ గా మూవీ ఎక్సలెంట్ అని చెప్పలేను, బాగుంది ఫ్రెండ్స్. అండ్ క్లైమాక్స్ అయితే ట్విస్ట్ తో అయితే పెట్టి వదిలేశాడు. దీనికి మళ్ళీ సెకండ్ హాఫ్ ఉందంట. నేను అన్ని రోజులు వెయిట్ చేయలేను. నా మైండ్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4 అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. రివ్యూస్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ డిస్లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ సైన్ ఆఫ్ ఫ్రెండ్స్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I'll keep my gaze straight ahead as the last stop.